ఈ లోకంలో మనం ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. అనేక స్థలాలకు వెళ్ళాలని, అనేక స్థలాలను దర్శించాలని, సుందరమైనటువంటి స్థలాలను చూడాలని మనం ఆశ కలిగి ఉంటాం. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 84వ సంకీర్తనలో 2వ చరణంలో యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని నేనెంతో ఆశపడుచున్నానని భక్తుడు తన ప్రాణం, తన హృదయం, తన శరీరం ఆనందముతో కేకలు వేస్తుందని తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని, తన ఆశను మరి భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దేన్ని చూడాలని ఆశ కలిగి ఉండాలంటే దేవుడు మందిర ఆవరణములు చూడాలని ఆశ కలిగి ఉండాలి. అలాంటప్పుడు మన ఆశలన్నీ తీరుస్తాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. మనం మందిరాలకు వెళ్దాం, దేవుడి మందిర ఆవరణంలో ప్రవేశిద్దాం, మనము మన కుటుంబాలు దీవించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.